వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు నా ఆత్మకథలో 9వ ఎపిసోడ్. ఇంకా జీవిత ప్రమాణాలకు సంబంధించిన అంటే జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ గురించి ఒకసారి ఒక ఎపిసోడ్ చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా మనం ఈ రోజు వరకు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. తెలంగాణలో బహుజన రాజ్యం ఎందుకు రాలేదని. దానికి ఎవరు కారణం? తెలంగాణ ఉద్యమంలో నేను చాలా సీరియస్గా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న చేశాడు, మందకృష్ణ చేశాడు. ఆలోకృష్ణ అంటే సరే చేయకపోయినా అప్పుడప్పుడు ఎక్కడో మీటింగ్లలో అటెండ్ అయ్యాడు. అలాగే తెలంగాణ కవులు, కళాకారులు చాలామంది బహుజనులే ఉన్నారు. రచయితలు బహుజనులే, పోరాట యోధులు బహుజనులే, చనిపోయిన అమరవీరులు బహుజనులే. కానీ అధికారం మాత్రం దొరలకు వచ్చింది, పటేళ్లకు. కారణం ఎవరు? కేవలం దొరలు పటేళ్లు మాత్రమే కారణమా? లేదా అగ్రవర్ణాలు మాత్రమే కారణమా? మనం కారణం కాదా? ఇవి ఆత్మ పరిశీలన చేసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. ఉస్మానియా కేంద్రంగా జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఒక ప్రొఫెసర్గా విద్యార్థులతో పాటు చాలా కీలకమైన అంశాన్ని గమనించింది ఏంటంటే, విద్యార్థి లోకం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థిలో ఉన్న మొత్తం విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కలిపిన అందరూ బహుజనులు అయినప్పటికీ కూడా ఉద్యమాన్ని సీరియస్గా నడిపి ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని 2009లో ప్రారంభించింది ఇవాళ తెలంగాణ విద్యార్థులు అయినప్పటికీ కూడా, ముఖ్యంగా ఉస్మానియా కేంద్రంగా ప్రారంభించినప్పటికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ నుండి అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, పోలేని పరిస్థితి. ఆర్ట్స్ కాలేజ్ నుండి నేను ముఖ్యమంత్రిని చూడాలనుకున్నా. ఎట్లా అయితే అస్సాం విద్యార్థి గణ పరిషత్తు ముఖ్యమంత్రిని అందించిందో, అట్లాగే తెలంగాణ విద్యార్థి గణ పరిషత్తుగా ఏర్పడి రాజకీయాల్లో ఎంట్రీ అయి ప్రతి ఉప ఎన్నికని ఒక ఆయుధంగా మలుచుకొని విద్యార్థి లోకం రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆధిపత్య దోపిడీ కులాల భ్రమంలోనే మాత్రమే పడిపోయి విద్యార్థి జేఏసీ విచ్ఛిన్నం చేసింది ఎవరు? రాజకీయ జేఏసీ. రాజకీయ జేఏసీ ఎందుకు వచ్చింది? రాజకీయ జేఏసీ నాయకుడైన కోదండరామరెడ్డి ఎవరి ప్రోద్బలంతో వచ్చాడు? ఒకవైపు జానారెడ్డి, మరొకవైపు కేసీఆర్, అంటే పటేల్ అండ్ దొర. ఈ ఇద్దరి ప్రోద్బలంతో ఇవాళ మధ్య దొర కాని దొర, పటేల్ కాని పటేల్. అంటే పేరుకు రెడ్డి పెట్టుకోడు కానీ కోదండ రామ్ అంటాడు అంతే. ఒక నయవంచన, అంటే గాంధీలాగా ఒక నయవంచకుడు, తెలంగాణ గాంధీలాగా ఒక నయవంచన చేస్తూ మనల్ని మోసం చేస్తూ బహుజనులను మోసం చేసి ఇలా మొత్తం బహుజనుల చుట్టూ తిరుగుతున్న విద్యార్థి ఉద్యమం, విద్యార్థులే మొత్తం డైరెక్షన్ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం, ఆయన కూడా ఒక అగ్రవర్ణం, దక్షిణాది వాడైనప్పటికీ కూడా ఉత్తరాది వాళ్ళ మోచేతులు నీళ్ళాకుతూ ఉత్తరాది ఆధిపత్య బ్రాహ్మణుల ఆధిపత్యం కింద పనిచేస్తున్న ఆనాటి హోమ్ మినిస్టర్ చిదంబరం ఒక ప్రశ్న వేశాడు ఈ పార్టీలకు. విద్యార్థులకు ఒకవేళ రాజకీయ నిర్ణయం తీసుకుంటే అస్సాంలాగా ఏమిటి మీ రాజకీయ పార్టీల పరిస్థితి? ఏమిటి టీఆర్ఎస్ పరిస్థితి? ఏమిటి కాంగ్రెస్ పరిస్థితి? ఏమిటి బీజేపీ పరిస్థితి? సో కాబట్టి విద్యార్థులు రేపు అధికారం, అందులో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అంతా కూడా ఉద్యమం చేస్తున్నారు. అందులో పోయి మాదిగలో చాలా కీలక భూమిక పోషిస్తున్నారు మాదిగ విద్యార్థులు. మాదిగ ప్రొఫెసర్గా ఇవాళ ఆ కులం చెప్పుకోవడం గర్వం కాదు, కానీ ఆ కులం నుండి వచ్చిన వాళ్ళంతా కూడా మొత్తం ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమంలో వైపు ఉంటే ఆ కులం నుండి వచ్చిన నాయకుడే ఇవాళ తెలంగాణ ఉద్యమం పేరుతో సీమాంధ్ర తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని భ్రష్టు పట్టించిన చరిత్ర ఒక నాయకుడికి ఉంది. అంతేకాకుండా ప్రపంచమంతా ఇవాళ గొప్ప గాయకునిగా నక్సలైట్ ఉద్యమం నుండి వచ్చి అద్భుతంగా పాటలు పాడి ఉర్రు తొలగించి ఇవాళ తెలంగాణ
ఉద్యమంలో తన తన గొంతును అద్భుతంగా వినిపించి తన గజ్జగట్టి ఇవాళ ప్రపంచమంతా నివలపోయే విధంగా పాటలు పాడి ఆ రకంగా ప్రజలకు చైతన్యం చేసి ప్రజల్ని చైతన్యం చేసి క్రమంలో కూడా చివరికి అధికారం ఎవరికి వైపు ఎందుకు పోవాలి ఎటు పోవాలి అధికారం ఎటువైపు పోవాలని చెప్పకుండా ఆంధ్ర వలసవాదుల పెత్తనం ఆంధ్ర దొరల పెత్తనం పోయి తెలంగాణ దొరల పెత్తనం వస్తే ఇంకా మరింత ప్రమాదకరం ప్రభుజనులకు అనే విషయాన్ని చెప్పకుండా తన గలం ద్వారా ఒకవైపు గద్దరన్న పాట అలాగే మన సారు జయశంకర్ సారు ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కులం, గద్దరన్న ఎస్సీ కులం, మాల కులం. వీరిద్దరి ఈయన మాట కూడా బహుజనులకు బాట వేయలే రాజకీయ అధికారానికి. మందకృష్ణ అన్న సామాజిక తెలంగాణ అన్నప్పటికీ కూడా అది దొరల తెలంగాణకు నాంది పలికింది. ఎందుకంటే ఆయన పోయి దొరతో కలిశాడు కాబట్టి, దొరల జేఏసీలో కలిశాడు కాబట్టి ఇవాళ తప్పు మనం అగ్రవర్ణాలది లేదా దోపిడీ కులాలదని చెప్తే నేను ఒప్పుకోను. తప్పంతా మనదే. ఎక్కువ శాతం మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మనవంతుగా ఒక రాజకీయ చేసిలాగా రాజకీయ చేసి ఏర్పాటు కాకముందే నేను మందకృష్ణ గారింటికి వెళ్ళి ఇదే మాదిరిగా ప్రొఫెసర్లతోని ఒక జేఏసీ మనం ఒకటి ఆల్టర్నేటివ్ చేసి పెడదాం, రాజకీయ చేసి వస్తే విద్యార్థి చేసి బహుజన నాయకత్వంలో విద్యార్థి చేసి బలహీనమైపోతుంది, దాంతో మొత్తం అగ్రవర్ణాల నేతృత్వంలో రాజకీయ చేసి అంతా కూడా రేపు తెలంగాణలో ధరలు పటీల రాజ్యం వస్తుంది. అందుకే కృష్ణన్న మనం ఒక ఆల్టర్నేటివ్ జేఏసీ ఏర్పాటు చేసి విద్యార్థి జేఏసీకి బలోపేతం చేసి వాళ్ళను రాజకీయంగా అస్సాంలో ఎట్లయితే విద్యార్థి గణపరిషత్ ఏర్పాటు చేసినట్టుగా వీళ్లకు తెలంగాణ విద్యార్థి గణపరిషత్ ఏర్పాటు చేసి మన బహుజన విద్యార్థి నేతృత్వంలో అద్భుతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసేసి వాళ్ళకి అండగా నిలబడితే రాజ్యం మనదే అని చెప్పినప్పటికీ కూడా ఆనాడు అంబేద్కర్ గారు గాంధీని స్వతంత్ర ఉద్యమంలో సపోర్ట్ చేయని కారణంగానే స్వతంత్ర ఫలాలు దళితులకు దక్కలేదు, నేను ఆ పని చేయను, నేను కేసీఆర్ని సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆయన దీక్షలో పాల్గొని ఆయనను సపోర్ట్ చేసి రాజకీయ చేసిలో చేరి చివరికి ఆ రాజకీయ చేసి నుండి ఆయన బయటకు వెళ్ళగొట్టి మనది కానీ ప్లాట్ఫామ్లో మనం వెళితే ఏమవుతుందో కృష్ణన్న ఉదంతా మనకు తెలుసు. తర్వాత మనది కానీ పోరాటంలో మనం ఉంటే మనకు ఫలితాలు రావనే విషయం కృష్ణన్నకు తర్వాత తెలిసిపోయింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆదర్శం. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేయాలి. అంబేద్కర్ ఆలోచన విధానం అంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. ఆయన ఆర్పిఐ పెట్టాడు, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు, ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. సో అట్లా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు ఆయన మన ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఉద్యమాలు చేశాడు తప్ప దొరలకు అమ్ముడు పోయేది ఉద్యమాన్ని ఏనాడు అంబేద్కర్ చేయలేదు. అందుకే అంబేద్కర్ సక్సెస్ కాగలిగాడు. మనం ఫెయిల్ అయినాము, అంబేద్కర్ సక్సెస్ కాగలిగాడు. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా నిలబడింది చరిత్రలో. మనం ఫెయిల్ అయినాము, మన తెలంగాణలో బహుజన రాజ్యాన్ని నిర్మాణం చేయలేకపోయాం. అందుకే కాంశీరాం సక్సెస్ అయిండు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో మనం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే మనం రాయితీ ఉద్యమాలు, అడుక్కునే ఉద్యమాలు, బానిస ఉద్యమాలకే పరిమితమైనవి. రాజ్యాధికార ఉద్యమం వైపు లేం, బహుజన ఉద్యమం వైపు మనం లేం. తెలంగాణలో బహుజన రాజ్యం నిర్మాణం జరగాలంటే బహుజనుల కంటే ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి, బహుజనులకు ఒక ఆలోచన విధానం ఉండాలి. అది బీఎస్పీ కూడా చేయడం ఫెయిల్ అయిపోయింది, అది ఆర్పీఐ లాంటి పార్టీలు చేయడం ఫెయిల్ అయిపోయింది. అలాంటి ఇవాళ ఇంకా మాల సంఘం, మాదిగ సంఘం, ఆ సంఘం, బీసీ సంఘాలు, ఆ సంఘాలు అన్నీ కూడా ఒక రాజకీయ నిర్ణయంలో చేయడంలో ఫెయిల్ అయిపోయాయి. ఈరోజు వరకు కూడా 42% రాయితీ ఉద్యమం వైపే బీసీలు తిరుగుతాం తప్ప తమకంటూ మన ఓటు, మన రాజ్యం, మన సమస్యలు మనమే పరిష్కారం చేసే దిశగా మనం 56% ఉన్న వాళ్ళం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే విషయాన్ని
ఇప్పటికీ కూడా ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు సీనియర్ బీసీ నేత కూడా గుర్తించలేకపోవడం అంటే దురదృష్టకరం. ఇవాళ చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తున్న తీర్మాన్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు సిన్సియర్గా బహుజన రాజకీయాల వైపు లేరు. అటు మాదిగ సంఘం నేత అయితే బీజేపీనే పూర్తి స్థాయిలో మద్దతు ఆయన కల్పిస్తూ ఆల్టర్నేటివ్ రాజకీయాలే వద్దు, మనకు ఎంఆర్పిఎస్ల ఎవరు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండద్దు, కేవలం సామాజిక ఉద్యమాలు మాత్రమే చేసుకుందాం, మనం అగ్రవర్ణాలను అడుక్కుందాం అనే స్థితిలోనే ఆయన ఉద్యమం అక్కడ ఉండిపోయింది. ఒక చిన్న అంటే వర్గీకరణ అనే అంశము అది ఇంకా ప్రయోజనాలు ఏమి ఇప్పటికీ కూడా ఇవ్వలేకపోయింది. 30 ఏళ్ళ పోరాటంలో 30,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ పోరాటం కూడా చేసినా సరే ఇప్పటివరకు సరిగా అమలు కాని పరిస్థితి. లక్షలాది ఉద్యోగాలను కేసీఆర్ ఇవ్వగలిగిండు, అధికారం దిగ లక్షల కోట్లు పంచగలిగిండు, ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగిండు. ఆఫ్టర్ ఆల్ 1% జనాభా లేని నాయకుడు. అంతేకాకుండా 5% లేని ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధమే లేదు, ఆయనకు తెలంగాణ ఉద్యమకారుడే కానే కాదు, కేవలము ఆయన రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం రెడ్లనంతా ఏకం చేస్తూ తాను అధికారం తెచ్చుకోగలిగాడు. అదే 55% అని చెప్పుకుంటున్న బీసీలు కానీ లేదా 25% దగ్గర ఉన్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ తన సొంత కాలం మీద రాజ్యం తెచ్చుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే ఒక కాంశీరాము, ఒక కేజ్రీవాల్, ఒక కేసీఆర్ లాగా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు లేరు వీళ్ళు. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను ఈ బహుజనులు చేయకపోవడం వల్ల ఒక అంబేద్కర్, ఒక కాంశీరామ్ ఏదైతే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు వెళ్ళారో దాన్ని ఇవాళ మాల సంఘాలు, మాదిగ సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, మహిళా సంఘాలు ఏవి కూడా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు లేకుండా అగ్రవర్ణాలను తిట్టుకుంటూ పోతే, ఆధిపత్య దోపిడీ కులాలను తిట్టుకుంటూ పోతే, మైనార్టీ కులాలైన రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ కులాలను తిట్టుకుంటూ పోతే రాజ్యం ఎట్లా వస్తుంది? సో రాజ్యం కానప్పుడు మరి తెలంగాణ ఉద్యమంలో సమిధులైన 1200 నుండి 1500 మంది విద్యార్థులు, అమరవీరులు, వాళ్ళు ఆశించిన తెలంగాణ రాలేదు, రాబోదు కూడా. కాబట్టి ఇవాళ అమరవీరులైనా, కవులైనా, కళాకారులైనా, ఇవాళ కోటి రూపాయలకు అమ్ముడుపోయిన రచయితలైనా, ఇంకా కవులైనా, కళాకారులైనా, గతంలో పదుల కోసం అమ్ముడుపోయిన మేధావులైనా, లేదా విద్యార్థి నాయకులైనా, ఇంకెవరైనా సరే సామాజిక నాయకులైనా, సామాజిక ఉద్యమ నాయకులైనా, ఎవరైనా సరే ఇవాళ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ గురించి ఆలోచన చేయకుండా రాజ్యం వస్తే అనుకోవడం భ్రమ. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లో భాగంగా రాజకీయ ప్లాట్ఫామ్లోకి వెళ్ళకుండా రాజ్యాధికారం తేవడం అసాధ్యం. ఒక డిజైర్ ఉన్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి, తను 10 ఏళ్ళు మొత్తం పాదయాత్ర చేసి రాజ్యం తెచ్చుకోగలిగాడు. ఒక డిజైర్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి, తను ముఖ్యమంత్రి అయితే అన్నాడు కాగలిగాడు. ఒక డిజైర్ ఉన్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి, ఒక డిజైర్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఒక డిజైర్ ఉన్న నాయకుడు కేసీఆర్. కానీ డిజైర్ లేని నాయకులు మన వాళ్ళంతా డిజైర్ లేదు, స్ట్రెంత్ ఎట్లా వస్తుంది? ముఖ్యమంత్రి కావాలని ఒక కోరిక లేనప్పుడు స్ట్రెంత్ ఎట్లా వస్తుంది? వెన్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్, హౌ కెన్ యూ గెట్ ద స్ట్రెంత్? సమాజంలో అవసరం ఉంది కానీ నీకు కోరిక లేదు. సమాజ అవసరాలు తీర్చే లీడర్షిప్ నీ లోపల లేదు. ఎప్పుడు అడుక్క తినే స్థితిలోనే నీ ఉద్యమాలు ఉన్నాయి. అడుక్కునే స్థితిలో ఉద్యమాలు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఆత్మగౌరవంతో జీవించలేవు. ఆత్మగౌరవ ఉద్యమాలు మాత్రమే అధికారంలోకి వస్తాయి. ఆత్మగౌరవంతో ఉన్న కులాలు మాత్రమే అధికారాన్ని సాధిస్తాయి. అది కాంశీరంగా నిరూపించగలిగారు. ఉత్తర భారత చమారులంతా కూడా ఆత్మగౌరవ ఉద్యమాల వైపు ఉన్నారు కాబట్టి అధికారం తెచ్చుకోగలిగిండ్రు, ప్రపంచ రికార్డు సాధించగలిగిండ్రు. ఒక మహిళ అంటరాని కులాల్లో వచ్చిన మహిళ ఇవాళ ఒక పెద్ద రాష్ట్రం, 25 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం, 4 సార్లు ముఖ్యమంత్రిగా కలిగి ప్రపంచ రికార్డు సాధించింది ఒక దళిత మహిళ, కుమారి మాయావతి గారు. సో అట్లాంటి మహిళని ఇవాళ నాయకుడిగా తయారు చేసింది మాన్యశ్రీ కాంశీరామ్ గారు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఇక్కడ ఉన్న దళిత నాయకత్వం, బీసీ నాయకత్వం, ఎస్టీ నాయకత్వం, మైనార్టీ నాయకత్వం, మహిళా నాయకత్వం అంతా కూడా కేవలం అడుక్కునే స్థితిలోనే ఉన్నాయి.
అడుక్కునే ఉద్యమాలకే పరిమితమైనవి. ఆత్మగౌరవ ఉద్యమాల వైపు కానీ అధికారం వైపు కానీ ఆలోచన చేయనంతకాలం ఎట్టి పరిస్థితుల్లో అధికారం తెలంగాణలో బహుజనులకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ 42% వాటా చుట్టూ లేదంటే ఇంకో రిజర్వేషన్ల చుట్టూ మనల్ని ఇట్లనే తిప్పుతారు. వాళ్ళు అధికారాన్ని అనిపిస్తారు, లక్షల కోట్లు సంపాదిస్తారు. వాళ్ళు సంపద భూమి అన్నిటి మీద అధికారాన్ని సంపాదించి ఎవరికైతే అధికారం వస్తుంది, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యం రావాలన్నా, అంబేద్కర్ రాజ్యం రావాలన్నా, అంబేద్కర్ కోరుకున్న ఈ సమత రాజ్యం, భారత రాజ్యాంగం ద్వారా రచించిన సమత రాజ్యం రావాలన్నా ఖచ్చితంగా తెలంగాణలో ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు బహుజనులారా మీరు రండి. తెలంగాణ ఉద్యమకారులుగా చెప్తున్నాం. ఉస్మానియా విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసిన వ్యక్తిగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా, అలాగే గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేసినప్పటికీ ఫలితాలు మాత్రం మన సమాజానికి రాకపోవడానికి కారణం మనమే తప్పు మనదమే, మన నాయకత్వమే తప్పు. మన నాయకత్వం అంతా అమ్ముడుపోయే నాయకత్వంగా ఉన్నంత కాలం అధికారం రాదు, ఆత్మగౌరవం అసలే రాదు. ఇకపై అట్లాంటి ఉద్యమాలను స్వస్తి పలికి ఆత్మగౌరవ ఉద్యమాల వైపు, అధికారం వైపు సాధించే దిశగా బహుజనులంతా ఏకమైదాం. తప్పకుండా రానున్న రోజులు 2028 కానీ 2029 కానీ 2027 కానీ వచ్చే ఎన్నికల రాజ్యం మనదే. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేద్దామని తెలియజేస్తూ మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. తెలంగాణలో బహుజన రాజ్యానికి రాకపోవడానికి కారణం మనమా, అగ్రవర్ణాలా? మీ కామెంట్స్ తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై బహుజన తెలంగాణ.